అలానే మిసెస్లో సిద్ధార్థ లూద్రా, ఇటువైపు అవినాష్ రెడ్డి. సో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిద్ధార్థ లూద్రా ప్రభుత్వం వైపు నుంచి, అలాగే సునీతారెడ్డి గారి వైపు నుంచి వాదిస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి గారి కేసుని ఇప్పుడు సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయేలాగా చూస్తూ ఉంది. అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విచారణ కొనసాగించేటువంటి ఆలోచన ఉందా లేదా అనేది సిబిఐని నేరుగా ప్రశ్నించింది. అసలు ఏ స్టేజ్లో ఉంది ఆ కేసు అని చెప్పి సుప్రీంకోర్టు అడిగినప్పుడు 4 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పి సిద్ధార్థ లూద్రా చెప్పారు. ఎందుకు, కారణం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగినప్పుడు సిబిఐ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే 5 లక్షల సాఫ్ట్ ఫైల్స్ ఉన్నాయి, సంబంధించినటువంటి ఫైల్స్. ఈ 5 లక్షల సాఫ్ట్ ఫైల్స్లో ఒక్కొక్క ఫైల్లో 2 పేజీలు ఉన్నాయి. అంటే 10 లక్షల పేజీలు చదవాలి. ఈ 10 లక్షల పేజీలు మొత్తం కంక్లూడ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కేసుని నెక్స్ట్ దర్యాప్తుకి వెళ్ళాలి. అవి చదివేటువంటి పనిలోనే సిబిఐ అధికారులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టుకి. అసలు ట్రయల్ కోర్టులో ఒక అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదు అని అంటే, అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ ఆ ఫైల్స్ మొత్తాన్ని చదవాలి కదా, సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఫైల్స్. సో ఆ ట్రయల్ కోర్టులో ఒక్క అడుగు కూడా ముందుకు పడడానికి కారణం అదేను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ విచారణ చేయాలనుకుంటుందా అని అంటే దానికి కూడా సమాధానం చెప్పలా. ట్రయల్ జరుగుతున్నప్పుడే మీరు విచారణ చెయ్యొచ్చు కదా అని చెప్తే దానికి కూడా సమాధానం చెప్పలేదు. మరి ప్రభుత్వం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిద్ధార్థ లూద్రా వాదిస్తున్నాడు ప్రభుత్వం వైపు నుంచి. ఈ కేసుని త్వరితగతిన విచారించాలని చెప్పేసి సునీతారెడ్డి గారు అడుగుతున్నారు. సునీతారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని టేకప్ చేసింది సుప్రీంకోర్టు కూడా. వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి వాదనలను సిద్ధార్థ లూద్రా వినిపించారు. అలాగే సునీతా రెడ్డి గారు కూడా ఆ మేరకు పిటిషన్ కూడా వేశారు. మరి ఈయన బెయిల్ రద్దు చేస్తారా, రద్దు చేసే అవకాశం ఉందా అని అంటే ట్రయల్ కోర్టులో ఎంతవరకు ఈ కేసు వచ్చింది అనేది సుప్రీంకోర్టు అడిగింది. అడిగితే అభియోగాల స్టేజ్లో ఉంది, అభియోగాల స్టేజ్ నుంచి ట్రయల్స్కి వెళ్ళాలి. ట్రయల్స్కి వెళ్ళాలంటే కనుక ఈ ఫైల్స్ అన్నింటినీ స్టడీ చేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు అటువైపు నుంచి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి గారి తరఫు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్. మరి దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుందా, కొనసాగిస్తారా అంటే దానికి సమాధానం తెలియదు. దీంతో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆగస్టు 9వ తారీఖు ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. ఈ కేసులో ప్రత్యేకించి ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే, ట్రయల్ కోర్టులో ఏదైనా జడ్జి వస్తారనుకోండి, ఆ ఫైల్స్ మొత్తం చదివి తీరా జడ్జిమెంట్ వస్తుంది, ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద కూడా ఒక తీర్పు వస్తుంది అనుకునే సమయంలో ఆ జడ్జి బదిలీ అవుతారు. లేదు, కొన్ని సందర్భాల్లో హైకోర్టులో అయితే నాట్ బిఫోర్ కింద వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఈ కేసును నేను పరిశీలించేటువంటి ఆలోచన లేదని చెప్పి నాట్ బిఫోర్ కింద కొంతమంది జడ్జిలు దీన్ని స్కిప్ చేసేస్తున్నారు. ఈ స్కిప్ చేయడం వెనక, అలాగే బదిలీ అయి వెళ్ళిపోవడం వెనక ఏం కారణం ఉందనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అనేది రుతురాగల సీరియల్ మాదిరిగా జరుగుతోంది. సీరియల్ అది ఎడతెగకుండా సుప్రీంకోర్టులో ఇప్పుడు అది పెద్ద ఆశ్చర్యకరమైన కేసుగా కనిపిస్తుంది. 4 ఏళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదని చెప్పి అడుగుతున్నాడు సిద్ధార్థ లూద్రా 4 years నుంచి. దానికి కారణం సిబిఐ వాళ్ళు చెప్పేది ఏంటంటే 5 లక్షల ఫైళ్ళు ఉన్నాయి, సాఫ్ట్ ఫైల్స్, 5 లక్షల సాఫ్ట్ ఫైల్స్. ఈ సాఫ్ట్ ఫైల్స్కి వీటిని ఓపెన్ చేయాలి. ఒక్కొక్క ఫైల్, ఒక్కొక్క దానికి ఈ 5 లక్షల దానికి 2 పేజీలు ఉన్నాయంట. 2 పేజీలు. ఈ 2 పేజెస్ అంటే 10 లక్షల పేజీలు ఉన్నాయి. ఈ 10 లక్షల పేజీలు ఎప్పుడు చదవాలి? ఈ 10 లక్షల పేజీలు చదివి ట్రయల్ని ఎప్పుడు ప్రారంభించాలి? అభియోగాలు నేపథ్యంలో కొన్ని వందల మందిని విచారించారు సిబిఐ. కొన్ని వందల మందిని విచారించి దానికి సంబంధించినటువంటి అభియోగాలని నమోదు చేశారు ఈ సాఫ్ట్ ఫైల్స్లో. వీటన్నిటిని స్టడీ చేసేది ఎప్పుడు, ట్రయల్లోకి వెళ్ళేది ఎప్పుడు? ఇప్పటి వరకు
ట్రయల్ కోర్టు ట్రయల్ని ప్రారంభించాల. నో ట్రయల్, ఇప్పటి వరకు ట్రయల్ లేదు ఇప్పటి వరకు ఈ కేసులో. ఈయనేమో బెయిల్ మీద ఉన్నారు. ఈ బెయిల్ని రద్దు చేయమని చెప్పి సునీతారెడ్డి గారు అంటారు. కానీ సునీతారెడ్డి గారికి ఏమో అప్పుడు సుప్రీంకోర్టులో అడిగితే ఈ పేజీల సంగతి చెప్తున్నారు. మరి ఈ కేసు ముందుకు పోయేటువంటి అవకాశం ఉందా అని అంటే లేదు. ఎందుకనంటే శివశంకర్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. శివశంకర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. ఇతను దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఇతన్ని బెదిరించాడు. ఈ మేరకు దస్తగిరి కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు వాదన సిద్ధార్థ లుత్రా కూడా అదే వినిపించారు. శివశంకర్ బయట ఉన్నారు బెయిల్ మీద, ప్రధానమైనటువంటి నిందితుడు, అలాగే అవినాష్ రెడ్డి బయట ఉన్నారు, వీళ్ళు సాక్షుల్ని భయపిస్తున్నారు, సాక్ష్యాధారాలని లేకుండా చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షుల్ని భయపిస్తున్నారు, తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు సిద్ధార్థ లుత్రా వినిపించారు. ఈ శివశంకర్ రెడ్డి దస్తగిరి దగ్గరికి వెళ్ళి దస్తగిరిని ప్రలోభపెట్టి లేదంటే బెదిరించి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి కానీ లేదంటే ఈ వైఎస్ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు అని చెప్పి చెప్పాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి సిద్ధార్థ లుత్రా సుప్రీంకోర్టులో వాదించారు. దస్తగిరి ఏం చెప్తున్నారు, శివశంకర్ రెడ్డి నన్ను జైలుకి వచ్చి జైల్లోనే బెదిరించారు, నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ వేశారు. నాకు రక్షణ కల్పించండి అని చెప్పి దస్తగిరి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అప్రూవ్డ్గా మారారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది దస్తగిరి క్లియర్గా వరుస క్రమంలో చెప్పారు. చెప్పినటువంటి క్రమంలో ఈ కేసుని సిబిఐ వాళ్ళు విచారించారు. సిబిఐ వాళ్ళని తప్పుదావ పట్టించాలా, సిబిఐ విచారణ తప్పుపట్టాలా, ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి అలాగే శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు సునీతారెడ్డి భర్త రాజశేఖర రెడ్డి వీళ్ళే వివేకానంద రెడ్డిని చంపేశారు, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల గొడవలు కానీ కుటుంబ విభేదాల కారణంగానే వివేకానంద రెడ్డి గారి రెండో భార్య ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సునీతారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి చంపేపించారు అని చెప్పి వాళ్ళు ఒక అభియోగాన్ని మోపుతున్నారు. అసలు సునీతారెడ్డి గారి తరఫు నుంచి ఈ ఎవరైతే కేసు వేశారో ఆ అభియోగం మోపుతూ ఆ అభియోగానికి సంబంధించినటువంటి కేసుని డిస్క్లోజ్ చేయమని చెప్పి సిద్ధార్థ లుత్రా వాదించారు. సునీతారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి ఆమె భర్త వాళ్ళిద్దరూ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఎవరున్నారో హంతకులు ఎవరో తేల్చమని చెప్పి పోరాడుతున్నారు. ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వయా అమరావతి ఢిల్లీ వరకు పోరాడుతుంది ఆవిడ. ఇంకోవైపు వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళు ఒక పిటిషన్ వేశారు. దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి సిద్ధార్థ లుత్రా వాదించారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఏముందంటే అసలు అక్కడ ట్రయల్ జరగలేదు కదా, ట్రయల్ జరిగినప్పుడు దీన్ని ఎలా క్లోజ్ చేయాలి అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు సిబిఐ వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఇది, 10 లక్షల పేజీలు ఉన్నాయి, వాటిని చదివిన తర్వాత మాత్రమే ట్రయల్ స్టార్ట్ అవుతుందని. అంటే ఇప్పట్లో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ ప్రారంభం అయ్యేటువంటి పరిస్థితులు కనపట్ల. మరి వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి అవినాష్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళు బెయిల్ మీద ఉన్నారు, శివశంకర్ రెడ్డి వీళ్ళు బెయిల్ మీద ఉన్నారు. మరి వీళ్ళ బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి సిద్ధార్థ లుత్రా వాదిస్తూ ఉన్నారు. మరి బెయిల్ని రద్దు చేసే అవకాశం ఉందా సుప్రీంకోర్టు అంటే, సోమవారం రోజు రెస్పాండ్ అయినటువంటి సీరియస్నెస్ని బట్టి సుప్రీంకోర్టు బహుశా వీళ్ళ బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశాలు కొంతమేరకు ఉన్నాయనేది అర్థమవుతుంది. మరి ట్రయల్ కోర్టు ఏం చెప్తుంది, ఆ ట్రయల్ కోర్టు చెప్పేదాన్ని బట్టి సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అవుతుంది. కాబట్టి సిబిఐ తరఫు అడ్వకేట్ కూడా ట్రయల్ కోర్టుని సంప్రదించి ట్రయల్ కోర్టు ఏం చెప్తుందో విన్న తర్వాత మీకు చెప్తామని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది సిబిఐ తరఫు అడ్వకేట్. సో ఇన్ని మెలికల నడుమ ఈ కేసు ఇప్పట్లో ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందా? సిద్ధార్థ లుత్రా ఈ కేసుని సీరియస్గా వాదిస్తున్నప్పటికీ దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి గారిని ఎవరు మర్డర్ చేశారు అనేది ఐడెంటిఫై చేసి సుప్రీంకోర్టు శిక్షలు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.